హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు టమోటా, ఉల్లిపాయలు, మామిడికాయలు, పచ్చిమిర్చి, అలాగే తెల్లుల్లిపాయలు మరియు చింతపండు పులుసు. ముందుగా మనం కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు మండలో వేసుకొని కాసేపు అలా వేయించుకొని కలుపుకోవాలి. కోసి పెట్టుకున్న తెల్ల ఉల్లిపాయలు మరియు టమాటా కూడా వేసుకొని అలా బాండాలో కాసేపు వేగనివ్వాలి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం అలా మిక్స్ చేయాలి. అలాగే మనం ముందుగా చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని అయితే బాండాలో పోసుకోవాలి. తర్వాత తగినంత కారం 2 స్పూన్లు వేసుకొని బాండా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడేనండి చేపల కూరకి బాగా టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను అయితే వేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కల వల్లే మనకి టేస్ట్ వస్తుంది. ఆ నీళ్ళు 2 నిమిషాలు ఉడికాక మనం ముందుగా కోసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే వేసుకోవాలి. చూడండి, నేను ఎలా వేస్తున్నానో అలా వేసుకోవాలి. ఎప్పుడైనా చేపల కూర చేసేటప్పుడు దబరా అనేది పెద్ద సైజులో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే దబరా అనేది పెద్ద సైజులో ఉంటేనే మనకి చేపలు అనేది ఫ్రీగా ఉంటుంది. అలాగే ముక్క నలిగిపోకుండా ఉంటుంది. మనకి తినేదానికి టేస్ట్ బాగుంటుంది. ముక్కలన్నీ వేసేసాక ఒకసారి పీసెస్ అన్నీ ఒకసారి అలా కలుపుకొని బాగా నీళ్ళన్నీ ముక్కలు పట్టేలా కలుపుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి అలా కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, కూర అయితే ఎలా ఉడుకుతుందో ఈ విధంగా తీసి కలుపుకోవాలి. అప్పుడే చేపలు అనేది బాగా ఉడికేలా తెలుస్తుంది. మళ్ళీ ఇంకోసారి మూత పెట్టుకోవాలి. ఇంకా లాస్ట్ తీసి ఒకసారి చెక్ చేసుకొని మన కూర బాగా ఉడికిందో లేదో మనం ముందుగా కోసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని దింపుకోవడం అండి. చూసారు కదా కూర ఎలా ఉడుకుతుందో. ఇంకా లాస్ట్ ఒకసారి అలా తిప్పుకొని దించుకోవడమే. చూసారు కదా, మన నెల్లూరు చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. చూడండి కూర ఎలా ఉడుకుతుందో. ఇంకా వెళ్ళి టేస్ట్ చేద్దాం కూర మనం చేసిన నెల్లూరు చేపల పులుసు ఎలా వచ్చిందో. ఈ తీసుకుని నేను 430 క్యాలరీస్ బర్న్ చేస్తావు ప్రతి తీసుకుని ఒక్క అమ్మ కర్రీ 10 రోజులు
వాళ్ళని పట్టుకోండి. అంతేనా